హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం క్లాస్లో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టాపిక్లోని ఒక ఈక్వేషన్స్ని ఎలా ఫామ్ చేయాలి అంటే ఎలా ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోకి మనం మార్చుకోవాలి. మనం ఫస్ట్ ముందుగా స్టూడెంట్స్ వాట్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం తెలుసుకోవాలి స్టూడెంట్స్. వాట్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమంటారు స్టూడెంట్స్? ఫార్మేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. మనం ఫస్ట్ ముందుగా ఏం చేయాలంటే వాట్ ఈజ్ డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు పీ అండ్ వాట్ ఈజ్ డో జెడ్ బై డో వై ఈక్వల్ టు క్యూ అని ఈ వాల్యూస్ మనం తెలుసుకోవాలి స్టూడెంట్స్. వీటిని ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. నా సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ అని, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో వై ఈక్వల్ టు ఎస్ అని, డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు టీ అని అంటాం స్టూడెంట్స్. మనం ఈ వాల్యూస్ అని తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఈ వాల్యూస్ తెలుసుకొని ఇది ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఈ ఫామ్లోకి మనం మార్చాలి. అంటే ఇందులో ఏం ఎలిమినేట్ చేయాలి స్టూడెంట్స్? ఇందులో ఇన్ దిస్ ప్రాబ్లం వీ హ్యావ్ టు ఎలిమినేట్ ఏ అండ్ బి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే స్టూడెంట్స్, మనం ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్లోని ఈ ఈక్వేషన్లోని ఏబి వాల్యూస్ని ఎలిమినేట్ చేయాలి స్టూడెంట్స్. కాబట్టి నౌ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దెన్ డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ డో బై డో ఎక్స్ ఆఫ్ x minus a whole square plus dou by dou x of y minus b whole square plus dou by dou x of 1 ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం స్టూడెంట్స్. కాబట్టి 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ 0 ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 0. కాబట్టి దీస్ ఎంప్లాయీస్ డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ స్టూడెంట్స్. దీస్ ఎంప్లాయీస్ డో జెడ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. ఇన్ 1 మైనస్ 0 అంటే ఎంత స్టూడెంట్స్? 1. కాబట్టి 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ. దీస్ ఎంప్లాయీస్ 1/2 ఆఫ్ మనకు తెలుసు స్టూడెంట్స్ డో జెడ్ బై డో ఎక్స్ అంటే వాల్యూ ఏంటి? పి. ఇదిగోండి ఈ పి వాల్యూని ఇక్కడ రాసేద్దాం స్టూడెంట్స్. దెన్ ఎక్స్ మైనస్ ఏ. ఓకే స్టూడెంట్స్, ఎక్స్ మైనస్ ఏ వచ్చేసింది మనం. అలాగే partial differentiation, similarly partial differentiation 1 on both sides with respect to y చేసామనుకోండి స్టూడెంట్స్. డో జెడ్ బై డో వై ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ డో బై డో వై ఆఫ్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ డో బై డో వై ఆఫ్ 1. ఓకే స్టూడెంట్స్, డో జెడ్ బై డో బై డో వై ఆఫ్ ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ అంటే 0 ప్లస్ 2 ఇంటూ వై మైనస్ బి ఇంటూ 1 మైనస్ 0 ప్లస్ 0. ఓకే స్టూడెంట్స్, నౌ 2 ఇంటూ వై మైనస్ బి. కాబట్టి డో జెడ్ బై డో వై అంటే ఎంత స్టూడెంట్స్? మనకు ఆల్రెడీ తెలుసు. డో జెడ్ బై డో వై అంటే ఇదిగోండి క్యూ. ఈ క్యూ వాల్యూ అని తెలుసు స్టూడెంట్స్. కాబట్టి పుట్ క్యూ ఇన్ డో జెడ్ బై డో వై. దెన్ క్యూ, వాట్ ఈస్ క్యూ? ఇదిగోండి క్యూ ఈక్వల్ టు 2 ఇంటూ వై మైనస్. దీస్ ఎంప్లాయీస్ క్యూ బై 2 ఈక్వల్ టు వై మైనస్ బి స్టూడెంట్స్. మనం ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? వై మైనస్ బి. y minus b. Put y minus b equal to q by 2 and x minus a equal to p by 2 in equation number 1. Then we get formation of partial differential equation. Put x minus a equal to p by 2 and y minus b equal to q by 2 in equation number 1. Then we get answer. Z equal to, what is Z?
జెడ్ అంటే జెడ్ ఓకే. ఎక్స్ మైనస్ ఏ అంటే p/2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి అంటే q/2 హోల్ స్క్వేర్. దీస్ ఎంప్లాయీస్ ప్లస్ 1. ನಾವು LCM చేసాం అనుకోండి స్టూడెంట్స్, జెడ్ ఈక్వల్ టు p²/4 q²/4 ప్లస్ 1. ఇది LCM చేద్దాం స్టూడెంట్స్. నవ్ జెడ్ 4z ఈక్వల్ టు p² ప్లస్ q² ప్లస్ 4. ఇది స్టూడెంట్స్. ఇందులో చూడండి ఏబీ వాల్యూస్ ఏమైనా మనకి కనిపిస్తున్నాయా స్టూడెంట్స్? మీకు ఏమైనా ఏబీ వాల్యూస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఏబీ వాల్యూస్ ఏమీ కనిపించలేదు స్టూడెంట్స్. ఇందులో మనకి ఓన్లీ పి అండ్ క్యూ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి మనం ఫస్ట్ ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూసుకోండి స్టూడెంట్స్. చూసుకొని మనం ప్రాబ్లం చేద్దాం. ఏ అంటే అలా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినా క్యాన్సిల్ అయిపోయినా ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది ఏమంటాం, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోని ఒక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ టాపిక్లో ఒక ఈక్వేషన్ ఇస్తే ఆ ఈక్వేషన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనే విషయం గురించి మనం ఈ టాపిక్ చేస్తున్నాం స్టూడెంట్స్. మనం ఫస్ట్ ఇందులో ఏం చేస్తున్నాం, ఒక ఈక్వేషన్ ఇస్తే ఆ ఈక్వేషన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లోకి ఎలా చేంజ్ చేస్తాం అనే విషయం గురించి ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. what is what is formation of partial differential equations? f of x, y, z, p, q equal to 0 is called